రేణుకాస్వామి కేసులో ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. పవిత్ర ఎవరైతే సినిమా యాక్ట్రెస్ ఆవిడే కీలక పాత్రధారి కాదు, సూత్రధారి అని తేల్చారు. తాజా కన్నడ నటి పవిత్ర గౌడను ఆన్లైన్లో వేధించాడన్న పట్టరాని కోపంతో రేణుకాస్వామి అనే చిరుద్యోగిని నటుడు దర్శన్ తుగుదీప అతని అనుచరులు హతమార్చారన్న కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చినాయి. దర్శన్ సన్నిహిత నటి పవిత్ర గౌడను ఈ కేసులో ప్రధాన నిందితురాలుగా పేర్కొంటూ పోలీసులు గురువారం బెంగళూరులో 24వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ ఎదుట రిమాండ్ రిపోర్ట్ని సమర్పించారు. స్వామి కరెంట్ షాక్ ఇచ్చి హింసించామని ఇప్పటికే అరెస్ట్ అయిన ఒక నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. వివరాలను రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు ప్రస్తావించారు. హత్య తర్వాత అరెస్ట్ కేసు నుంచి తప్పించుకునేందుకు మృతదేహాన్ని మాయం చేసి ఆధారాలను ధ్వంసం చేసేందుకు దర్శన్ భారీగా ఖర్చు చేశారని, అందుకోసం స్నేహితుడు మోహన్ రాజ్ నుంచి 40 లక్షలు అప్పు తీసుకున్నారని పోలీసులు వెల్లడించారు. షాక్ ఇచ్చేందుకు వాడిన ఎలక్ట్రిక్ షాక్ టార్చిని 40 లక్షల నగదును పోలీసులు ఎప్పటికే స్వాధీనం చేసుకున్నారు. దర్శన్ మరో ముగ్గురిని పోలీస్ కస్టడీకి, పవిత్ర గౌడ్ని జ్యుడిషియల్ కస్టడీకి పంపాలని కోర్టుని పోలీసులు కోరారు. చిత్రదుర్గ ప్రాంతంలో రేణుకాస్వామిని కిడ్నాప్ చేసి 200 కిలోమీటర్ల దూరంలోని బెంగళూరుకి తీసుకొచ్చి షెడ్లో కట్టేసి కొట్టేటప్పుడు నటి పవిత్ర గౌడ అక్కడే ఉన్నారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించినాయి. ఆమె కూడా రేణుకాస్వామిని తన చెప్పులతో కొట్టారని పోలీసులు పేర్కొన్నారు. అసభ్య సందేశాలు పంపిన స్వామికి బుద్ధి చెప్పాలని అక్కడే ఉన్న దర్శన్ పవిత్ర ఉసుకొల్పిందని ఆయా వర్గాలు వెల్లడించాయి. రేణుకాస్వామి పోస్టు మార్టంతో కొత్త విషయాలు వెల్లడైనాయి. సున్నిత అవయవాల మీద దాడితో వృషణాలు చితికిపోయాయని, ఒక చెవి కనిపించలేదని నివేదిక పేర్కొంది. రేణుకాస్వామి గతంలో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి డిలీట్ చేసిన మెసేజ్లను వెలికి తీసి ఇవ్వాలని దాని మాతృ సంస్థ మెటాని పోలీసులు కోరారు. ఇది వాస్తవంగా ఇందులో ఒరిజినల్గా అయితే బాధితురాలు. ఎందుకు అతను దారుణంగా అవమానించాడు ఆమెని. ఆ ఆస్పెక్ట్లో చూస్తే ఆమె బాధితురాలు. కానీ దానికి చట్టపరంగా కాకుండా ఎప్పుడైతే అతన్ని చంపించిందో ఇప్పుడు నేరస్తురాలైంది. అది ఇక్కడ పాయింట్.